2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రాజధాని అనే అంశం ఇప్పటి వరకు సాగుతూనే వచ్చింది. మొన్న పార్లమెంట్లో సిఆర్డిఏ అప్పుడు చేసిన 2014 చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఇది ఏమిటి ఈ రాజధాని అంశం ఏంటంటే నిరంతరము దీని మీదనే సాగదీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలనేది అందరం అంటారు. అది ఎక్కడ పెట్టాలనేదే సమస్య, ఇప్పటికీ తెగని సమస్య. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఓ చట్టం పాస్ చేయాలని, దాన్ని ఎవరు మార్చకుండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని పంపించి కేంద్రంలో ఓ చట్టం చేయించాలని చేయిస్తున్నారు. అక్కడ కూడా పాస్ అయింది, వచ్చింది. అదే రాష్ట్రపతి సంతకం పెడితే చట్టబద్ధత వచ్చేస్తుంది. మార్చకూడదా అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ అసెంబ్లీలో పెట్టి వాళ్ళ నుంచి పార్లమెంట్ పాస్ చేసుకుని రాష్ట్రపతి ఆమోద ముద్రతో మార్చుకోవచ్చు. మార్చకూడదు అనేది ఏమి లేదు. అదే ఒక ప్రాసెస్ మళ్ళా జరగాల్సింది ఉంటుంది. ఇప్పుడు వచ్చిందే సమస్య అంటే ఎక్కడ అనేది. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే, గతంలో తమిళనాడు స్టేట్లో, అంటే ఎర్చువేల్ మద్రాస్ స్టేట్లో, ఆంధ్ర అయితేనేమి రాయలసీమ అయితేనేమి అంతర్భాగాలుగా ఉన్నాయి. తర్వాత మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి వచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిపోయింది. ఏర్పడిపోయినప్పుడు అప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు, నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఉన్న తెన్నేటి విశ్వనాథం, లచ్చన్ అనుకోండి, వీళ్ళంతా ఏదో ఆలోచన చేసి కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేసినారు. అక్కడి నుంచి మద్రాసు నుంచి ఉన్న పొలంగా వచ్చి కర్నూలులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదనం రాజధానిగా ఉన్న ఏర్పాటు చేసింది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్టల్లో అయితే హాస్టళ్ళు అవి విడిది కేంద్రాలుగా ఉండేవి. తర్వాత మహిళల హాస్టల్ వచ్చి రాజ్భవన్గా ఉండేది. కాలేజ్ అంతా సెక్రటేరియట్గా ఉన్నది. లైబ్రరీ వచ్చి అసెంబ్లీ హాలు. హాస్పిటల్లో ఉండేటి సెక్రటరీ విభాగాలే ఉన్నాయి. రాజధానిగా ఏర్పాటైంది. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అయింది. ఉద్యోగస్తులకు కూడా ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు అని ఉద్యోగస్తుల కోసం కాలనీలు ఏర్పాటు చేసినారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటైనాక తెలంగాణ విమోచన కావడము, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్గా తెలుగువారంతా ఒకటిగా ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయితే బాగుంటుందని అప్పుడు కేంద్రంలో నెహ్రూ గారికి ఒక ఆలోచన ఉన్నది. దానితోడు ఇక్కడ కూడా అందరూ కలవాలా అనేది, తెలుగువారం అంతా ఏకం కావాలనే అభిప్రాయంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి హైదరాబాద్ రాజధానిగా పెట్టుకున్నారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము తెలంగాణలో కొంత సేఫ్ గార్డ్స్ కూడా ఇచ్చినారు. అందులో భాగంగానే, చర్చల్లో భాగంగానే కేంద్రంలో ఈ విషయం కూడా రావటము, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చేసుకోవడం జరిగింది. అది జరుగుతూ ఉన్నది. చెన్నారెడ్డి టైంలో ఏదో రావటము, మళ్ళీ నిన్న ఆమె ఏదో ఎవరికో చెప్పినాను, మాట ఇచ్చినానని రాష్ట్రాన్ని డివైడ్ చేసింది. డివైడ్ చేసినప్పుడు రాజధాని విషయం మళ్ళీ మొదటికి వచ్చినప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా అందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఆయన కూడా ఏం చెప్పినాడు, కొంచెం దొనకొండ ప్రాంతాన్ని సూచించినారు. అంటే దొనకొండ అని పేర్కొనకుండా అక్కడైతే ప్రభుత్వ భూమి ఉంది, అది అందరికీ మధ్యంతరంగా ఉంటుంది. దొనకొండ ప్రాంతం అయితే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు అని, ఈ ప్రాంతంకైతే అమరావతి ఇప్పుడు పెడుతున్న ప్రాంతం అయితే ఇది ముంపు వస్తుంది, ఇది అంత అనువైన అది కూడా కాదు, ప్రభుత్వ భూములు లేవు, రైతుల భూములు ఉన్నాయి, 3 పంటలు అని కొంచెం దొనకొండకు అనుకూలంగా రాశారు. దొనకొండ అంటే కూడా పెద్ద తకరాలు ఉండిండవు ఇప్పుడు. ఎందుకంటే ఆడ 70-80 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి కొంత భూమి ప్రభుత్వం కింద పెట్టుకున్నా ఒక 20,000-30 వేల ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు, 20,000-30 వేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించినా కానీ దాని మీద ఇంత
డబ్బులు వచ్చేటి, దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది. మంచినీళ్ళు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇవన్నీ క్రియేట్ అయ్యేటి ఒక కొత్త సిటీగా వచ్చింది అది. కానీ వాటిని ఆలకించకుండా ఇప్పుడు ఈ ప్రకటన చూస్తే ఇప్పుడు అమరావతి వద్దంటున్నారా, ముందేమో ఇద్దరు రాయలసీమకు సంబంధించిన వ్యక్తులే, అటు తెలుగుదేశంలో ఉండే నాయకుడైతేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుడైతేనేమి, ఇద్దరు రాయలసీమ ప్రాంతం వాళ్ళే. ఒకరేమో కడప జిల్లా నుంచి వచ్చినారు, పులివెందుల నియోజకవర్గం అయితేనేమి, కడప పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి 78 నుంచి 80 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళకు 11 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి వాళ్ళే అవుతున్నారు, వాళ్ళ కుటుంబం నుంచి అవుతున్నారు. అటుపోతే చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ చంద్రగిరిలో అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మినిస్టర్ అయినాడు. మళ్ళా తర్వాత కుప్పం, పర్మనెంట్గా కుప్పం నుంచి అవుతానే ఉన్నారు. ఇద్దరు రాయలసీమకు అంత ప్రాధాన్యతనిచ్చినారు. వాళ్ళకు రాయలసీమే వాళ్ళకు రాజకీయ బిచ్చ పెట్టిందంటే ఒక రకంగా రాయలసీమేనే. అటువంటి ప్రాంతానికి ఇద్దరు నాయకులుగా ఉండి కూడా ఏదైనా సహాయం చేయాలి కదా. చేయకుండా ఇది తీసుకుపోయి ఆయన కులం మీద ఆధారపడే, నేను అనడం లేదు, అదే రేణుకా చౌదరి గారు అన్నారు కదా, అమరావతి అంటే బాగుంటుంది పార్లమెంట్లోనే ఆన్ రికార్డు అన్నారు. కాబట్టి నేను కుల ప్రాతిపదిక మీద అమరావతిని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో వరదలు వస్తాయి. మొన్న కూడా వరద వచ్చినప్పుడు 2 సంవత్సరాల కిందట వరద వచ్చి ముప్పయింది కదా, ఇవాడంతా మునిగిపోయింది, ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. మన కళ్ళెదుటే జరుగుతుంది. అటువంటి ప్రాంతంలో పెడితే ఎప్పుడైనా ఇబ్బంది. రైతులు కూడా మేము భూములు ఇవ్వమని అప్పుడు ధర్నాలు చేశారు. ఇప్పుడు ఏదో రాజధాని వస్తుంది ఏదో అని మళ్ళీ రియల్ ఎస్టేట్గా ఏదో వాళ్ళ కోరిక నెరవేర్చినాం అది ఇది అని అంటున్నారు. ఈయన కూడా సరే అది వద్దని 3 రాజధానుల ఫార్ములా తెచ్చారు. ఏమరా అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్, 2 కోస్తాంధ్రలోనే ఉన్నాయి. రాయలసీమకు వచ్చేసరికి కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. ఒక బెంచి రాజధాని అంట. ఏముంటుంది అందులో? ఇది కూడా ఒక వింత పోకడే అంతే. అంతకు మించి ఆయన కూడా రాయలసీమకు మేలు జరగాలనే ఆలోచనలు ఎక్కడా లేదు. ఇక్కడ ఏంటంటే అక్కడ సెక్రటరియట్, అసెంబ్లీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన పని జరిగిపోతుంది. ఎక్కడ జరిగిపోయినా సరే అక్కడే లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఎందుకంటే వైజాగ్లో ఆయనకు ల్యాండ్స్ ఉన్నాయి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు, అందుకని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆడ. ఈ రాయలసీమకు వచ్చేసరికి సింగిల్ బెంచి హైకోర్టు అంట. ఏముంటుంది అందులో? రాయలసీమ కొరిగింది ఏమీ లేదు. రాయలసీమ గురించి ఇద్దరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు సరే ప్రస్తుత ప్రతిపాదన ఏమిటి? ఆయనేమో అమరావతిని చట్టబద్ధత కల్పిస్తాను, ఇంకెవరు దీన్ని తీసేసేదానికి లేదని ఆయన అసెంబ్లీలోనూ పాస్ చేసి పార్లమెంట్లోనూ పాస్ చేయించుకొని రాజముద్ర కోసం పంపించినారు. అది రాష్ట్రపతి ఆమోదించి పంపిస్తారు, అదేం పెద్ద సమస్య లేదు. ఈయనేమంటున్నారు? మావుగా అని అంటున్నారు. అది ఏమి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఆ ప్రాంతంలోనే డెవలప్ చేసి ఏం తేడా ఏముంది అందులో? పెద్ద రాయలసీమ కొరిగింది ఏమి లేదు. కాబట్టి వీళ్ళిద్దరి జయము అక్కడే ఉంది, కానీ ఏదో పేర్లు మార్పు అంతే, అంతకు మించి వేరే ఏం లేదు అంటే అందులో